హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. అయితే సీతారాముల కళ్యాణం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అయితే నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా కళ్యాణం మొత్తం వీడియో తీసి పెట్టలేదు. ఎందుకనంటే భద్రాచల రాముల వారిది, అలాగే మన చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్లో కూడా అన్నీ కూడా జనాలందరూ కూడా లైవ్గా చూస్తారు కాబట్టి. అయితే మా వెంచర్లో మేము ఎలా చేసాము ఏంటి అనేది జస్ట్ కొంచెం అలా క్లిప్పింగ్స్ తీసి నేను మీకు ఒక వీడియో లాగా చిన్న 15 minutes వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూసేసేయండి. అయితే నేను వెళ్ళడమే ముందు రోజు ఏం జరిగింది, పసుపు కొట్టడము, అలాగే మంగళ స్నానాలు, సీతమ్మ వారికి విడుదల ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అక్కడ తాంబూలం తీసుకోవడము, రాముల వారికి విడుదల ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అక్కడ మంగళ స్నానాలు, మళ్ళీ అక్కడ పసుపు కొట్టడము, మంగళ స్నానాలు, అక్కడ తాంబూలం తీసుకుని ఇవన్నీ అయితే వీడియో అప్లోడ్ చేశాను. మీరు అందరూ కూడా చూశారు కదా, చాలా సంతోషం అనిపించింది. చాలామంది చూశారు, అలాగే చాలామంది కూడా వీడియో చాలా బాగుంది అని చెప్పి పర్సనల్గా కూడా చెప్పారనమాట. అయితే విషయానికి వస్తే ఈరోజు అయితే నేను కాస్త కొంచెం లేట్గానే వెళ్ళానండి. సో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని అప్పటికే మనకి ముహూర్తం అది స్టార్ట్ అయ్యింది. మొత్తం అంతా కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్ అందరూ చక్కగా, మామూలుగా పెళ్ళి ఫంక్షన్ అంటేనే మంచిగా రెడీ అయ్యి వెళ్ళిపోతాం కదా లేడీస్ అందరూ. ఇంకా సీతమ్మ రాముల వారి కళ్యాణం అంటే అందరూ, దేవుళ్ళ పెళ్ళి అంటే ఇంక అందరూ చక్కగా ముస్తాబై వచ్చారనమాట. చక్కగా అందరూ కూడా బాగా రెడీ అయ్యి కళ్యాణం చూడడానికి అయితే వచ్చారు. ఇది మా వెంచర్లో పార్టీలోనమాట. శుభ్రంగా చూస్తున్నారు కదా, మంచిగా టెంట్ వేశారు. అయితే చైర్స్ అన్నీ ఫస్ట్ కూర్చున్న వాళ్ళకి కళ్యాణం జంటలు కూర్చున్నారనమాట, వెనకాల చైర్స్ వేశారు. అలాగే దగ్గర నుంచి చూడలేని వాళ్ళకైతే స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. సో మనం అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళలేకపోతే కనుక స్క్రీన్ కూడా చూడొచ్చు అనమాట. ఎక్కడికక్కడ ఎండగా ఉంటుంది కదా అని చెప్పి కూలర్స్ కూడా సెట్ చేశారు. అయితే ఇదంతా కూడా అండి అండర్ అసోసియేషన్ వాళ్ళ నుండి జరుగుతుంది. అయితే అసోసియేషన్ వాళ్ళంతా కూడా ఒక సబ్ కమిటీ ఫామ్ చేస్తారు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే మన రెసిడెంట్స్ అందరూ కూడా పేర్లు ఇవ్వచ్చు అనమాట. మనం అంటే వెళ్ళి ఈ సబ్ కమిటీలో ఉన్నాము అని అంటే ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం డొనేషన్స్ నుంచి మొత్తం అంతా కూడా ఈ సబ్ కమిటీ మెంబర్సే చూసుకుంటారు. అలాగే సబ్ కమిటీ కాకుండా లాస్ట్లో వాలంటీర్స్ ఎవరైనా కానీ హెల్పింగ్కి భోజనాల దగ్గర, లేదనంటే మండపం దగ్గర, లేదంటే లైన్స్ దగ్గర కొంచెం క్యూలో వాలంటీర్స్ ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కూడా మనం కూడా వెళ్ళి వాలంటీర్స్గా చేయొచ్చు. అలా సబ్ కమిటీలో కూడా ఉండాలి అని అనుకుంటే మనం నియమించి ఉండొచ్చు అనమాట. అదనమాట సంగతి. అయితే డొనేషన్స్ అన్నీ కలెక్ట్ చేశారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కళ్యాణం కోసం జంటలు కూర్చున్నారనమాట. చూస్తున్నారా, అసలు పిల్లలతో కూడా అందరూ చక్కగా వచ్చారు. ఫ్రెండ్స్ అందరినీ కవర్ చేసి హాయ్ చెప్పిస్తున్నాను. అయితే ఇప్పుడు సబ్ కమిటీ వాళ్ళు ఫస్ట్ నుంచి అసలు నాకు తెలిసి 20 days ముందు నుంచే ఈ సబ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడతారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా స్క్రీన్ పెడతారనమాట. మనం దూరంలో ఉన్న వాళ్ళు చూడలేకపోతే స్క్రీన్లో కూడా చూడొచ్చు అన్నట్టు. మండపం చూసారా, అసలు ఎంత ముద్దుగా, ఎంత నచ్చిందంటే నాకు. పచ్చగా బంతిపూలతో, చామంతులతో, లిల్లీ పువ్వులతో చాలా బాగుంది మండపం అయితే. సో ఈ సబ్ కమిటీ మెంబర్సే డొనేషన్స్ కలెక్ట్ చేయడము, మళ్ళీ ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేయించి అవన్నీ అందరికీ డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ రమ్మని కళ్యాణానికి ఆహ్వానించడం జరుగుతుందన్నమాట. చాలా అంటే చాలా పద్ధతిగా చేస్తారు ప్రతిదీ కూడా. యాక్చువల్లీ అయితే నేను ఇంకా సీతమ్మ వారిని, రాముల వారిని విడిదింటి దగ్గర నుంచి ఊరేగిస్తూ బాజాలతో తీసుకుని వెళ్తారండి. ఆ వీడియో అయితే నేను కవర్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ ఇంకా నేను మంచిగా డీటెయిల్డ్గా కవర్ చేయాలని అనుకుంటున్నాను. అలాగే అన్నప్రసాదానికి కూడా చాలామంది డొనేషన్స్ ఇస్తారండి. ఒకరు వెజిటేబుల్స్కి ఇస్తే, ఒకరు గీకి ఇస్తే, ఒకరు బియ్యంకి ఇస్తే, ఒకరు పానకం ఇస్తే, ఒకరు పప్పు ఇస్తే, ఒకరు వెజిటేబుల్స్ ఇస్తే, అలాగా డొనేషన్స్ అయితే మేముండే 500 మంది విల్లాస్ ఉంటాయి. 502 విల్లాస్ ఉంటాయి అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ విల్లా డొనేట్ చేస్తారు ఎంతో కొంత. సో ఈ సబ్ కమిటీ వాళ్ళు ఆల్మోస్ట్ 20 to 25 days కష్టపడి
ఇలా మనకు ముందు కనపడుతున్న ఈ చిన్న వీడియోని వీళ్ళొక 20 days ఆల్మోస్ట్ వాళ్ళు ఆఫీస్ వర్కులు చేసుకుంటూ, ఇంట్లో వర్కులు చేసుకుంటూ, లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కలిపి చేస్తారనమాట. అది చేసుకుంటూ కూడా ఇవి చేస్తారనమాట. చూడండి టెంట్ ఎంత పెద్ద టెంట్ వేసారో, లాన్ అంతా కూడా టెంట్ పరిచేశారనమాట. చక్కగా వేశారు పందిరి. యాక్చువల్లీ సీతారాముల కళ్యాణం రోజు వర్షం పడుతుంది. అప్పటి వరకు ఎంత ఎండగా ఉంది, 1 o'clock వరకు. అప్పటికప్పుడు మళ్ళీ మధ్యాహ్నము మబ్బులు రావడం మొదలయ్యాయి అన్నమాట. అందుకని చెప్పి నేను ఆ మబ్బులు వస్తున్నాయని చెప్పి అది కూడా వీడియో తీశాను. అలాగే రాత్రులు నువ్వు మబ్బులు తీస్తున్నావేంటి, ఇక్కడ మమ్మల్ని తీయకుండా వీడియో అని ఫ్రెండ్స్ కూడా అంటున్నారు. అందుకని చెప్పి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను. ఈ వీడియోలో నేను తక్కువ కనిపిస్తాను, ఎందుకంటే వీడియో అంతా కవర్ చేసింది నేనే కాబట్టి. మీకు వీడియోలో నేను అంత ఎక్కువ కనిపించను. అందరూ ఫ్రెండ్సే కాబట్టి నేను తలంబ్రాలు అది పోసేటప్పుడు మాత్రం నన్ను కూడా కవర్ చేయండి అని చెప్పి వాళ్ళ చేతికి మొబైల్ ఇచ్చేసి వీడియో తీపిచ్చాను. కానీ వాతావరణం కూడా అనుకూలంగా చాలా చల్లబడింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అందరూ కూడా చక్కగా కూర్చుని కళ్యాణం వీక్షిస్తున్నారు. జంటలందరూ కూడా ముందు కళ్యాణంకి కూర్చున్నారనమాట. యాక్చువల్లీ మేము కూడా కళ్యాణంలో కూర్చోవాలి, కానీ మా హస్బెండ్కి ఆఫీస్ ఉండడం వల్ల ఆయనైతే ఆఫీస్కి వెళ్ళారు. హారతి ఇస్తున్నారు పంతులు గారు. మొత్తం ఈలోపు భోజనాలు కూడా ఇంకొక వైపు స్టార్ట్ అయ్యాయి. కొంతమంది భోజనాలకు వెళ్ళిన వాళ్ళు కూడా భోజనాలు స్టార్ట్ చేశారనమాట. మేమైతే మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే స్వామివారిని దండం పెట్టుకున్న తర్వాత భోంచేద్దాంలే, ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తాము. ఈ సంవత్సరం కూడా దండం పెట్టుకున్న తర్వాత వెళ్ళి భోంచేసాము. హారతి ఇచ్చారు. ఆ తర్వాత మా అందరికీ కూడా హారతి ఇచ్చారు. మీరు కూడా ఈ వీడియోలోనే హారతిని తీసుకోండి. మా వెంచర్ నుంచి సీతారాముల కళ్యాణం చేశాక పంతులు గారు ఇచ్చిన హారతి మీరు కూడా తీసుకోవాలి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత పంచారతి కూడా ఇచ్చారండి. చూస్తున్నారు కదా. హారతి మళ్ళీ ఇస్తున్నారు పంచారతి. మా వెంచర్ నుంచి సీతారాముల కళ్యాణంకి ఇస్తున్న హారతి మీరు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ సుఖశాంతులతో, ధనధాన్యాలతో, ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము మా వెంచర్ సైడ్ నుంచి. అయితే నెక్స్ట్ ఇలా కూడా మళ్ళీ హారతి ఇస్తున్నారండి. చూస్తున్నారు కదా, అసలు కన్నుల పండగగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది చూస్తున్నంతసేపు కూడా. మామూలుగా కళ్యాణాన్ని, ఎవరిదైనా కళ్యాణం వధూవరుల్ని వర్ణించాలి అంటేనే మనకి కొంచెం మాటలు, కానీ ఈ అమ్మవారు సీతమ్మ వారిని, రాముల వారిని ఎలా వర్ణించాలి కూడా నాకైతే పదాలు, మాటలు అయితే తెలియట్లేదు. కానీ వీడియో అయితే మా వెంచర్లో సీతారాముల కళ్యాణం ఎలా జరుగుతుంది, ఊరేగింపు ఎలా జరుగుతుంది, తర్వాత అంతా తతంగాలన్నీ కూడా నేను మీకు చూపించాలని అనుకున్నాను. అందుకే చిన్న వీడియో చేసి మీకు చూపిద్దామన్నట్టు
వీడియోనైతే కవర్ చేశాను అన్నమాట. ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ గురించో చెప్పమంటే మనం చెప్తాము, కానీ మా సీతారాముల వారి కళ్యాణం చూస్తున్నంతసేపు ప్రశాంతతో అలా నిండిపోయిన మన మనసులు కళ్ళు ఎలా వర్ణించాలి అంటే మాటలు పదాలు కూడా మోగిపోతాయి అన్నట్టు అయిపోయింది. అయితే నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా, కళ్యాణం పూర్తయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఫస్ట్ అందరూ కూడా ఎవరైతే విడుదలిచ్చారో రాముల వారు సీతమ్మ తల్లికి వాళ్ళు వెళ్ళి తలంబ్రాల బియ్యం పోసారు. తర్వాత అలాగే కళ్యాణంలో ఎవరైతే కూర్చున్నారో జంటలు వాళ్ళందరూ కూడా లైన్ మీద వెళ్ళి తలంబ్రాల బియ్యం పోసారు. ఎంత ఎండగా ఉన్నా ఉదయం నుంచి ఎంతసేపు అక్కడ జనాలు కూర్చున్నా కూడా ఎవరు కూడా తోసుకోవడమో తొక్కసలాట అట్లా ఏమీ లేకుండా వీళ్ళందరూ చూస్తున్నారే, వీళ్ళందరూ జంటలు వెళ్ళి ఆల్రెడీ పోసారనమాట. ఎవ్వరూ కూడా అందరూ లైన్లో సిస్టమేటిక్గా చక్కగా వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి నిదానంగా తలంబ్రాల బియ్యం పోసి దిగి ఆ తర్వాత కొంతమంది భోజనం చేయలేని వాళ్ళు ఉంటే భోజనానికి వెళ్తున్నారు. అదనమాట సంగతి. ఇక్కడ అసలు తొక్కసలాటే అవ్వదు. అయితే మండపం పైకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా కొంచెం కవర్ చేయండి. అసలు ఈ వీడియోలో అసలు నేను చాలా తక్కువ ఉన్నాను, ఎందుకంటే వీడియో అంతా తీసింది నేనే కాబట్టి. నాకు కూడా తలంబ్రాల బియ్యం పోస్తున్నప్పుడు నాకు వీడియో తీయండి అని ఫ్రెండ్ చేతిలో. అక్కడ వీళ్ళు వాళ్ళని ఉండదు, 99% అందరూ ఫ్రెండ్సే ఉంటారు. ఎందుకంటే ఒక ఊరిలా ఉంటుంది, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి ఫెస్టివల్. ఇదనే కాదు, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, న్యూ ఇయర్ ఈవెంట్ అయితే న్యూ ఇయర్కి ఎలా ఈవెంట్ని ఎలాగా అని అలాగే చేస్తారు. అండ్ ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అంటే న్యూ ఇయర్ రోజు ఎవరైనా ఈ వెంచర్ వాళ్ళని చూస్తే వీళ్ళకి పూజలు తెలుసా అనుకుంటారు అంటే ఎలాంటి ఈవెంట్స్, ఏ ఈవెంట్ ఎలా చేయాలి అన్నది మా వెంచర్లో అయితే పూర్తిగా అసలు అలాగే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చే లైక్ వినాయక చవితి కానీ బతుకమ్మ కానీ అలాగే మీరు ఆల్రెడీ ఇవి శ్రావణ మాసంలో మా జరిగే పూజలన్నీ నేను ఆల్రెడీ వీడియో అయితే రిలీజ్ చేశాను కాబట్టి నెక్స్ట్ వినాయక చవితి బతుకమ్మ ఎలా జరుగుతాయి కూడా నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్రతిదీ కూడా చాలా సూపర్ అంటే సూపర్గా జరుగుతాయి మా వెంచర్లో. అందరూ ఒక ఊరులాగా ఉంటుంది, 500 విల్లాలంటే అందరూ ఫ్రెండ్సే, అందరూ తెలిసిన వాళ్ళే. సో నేను సెల్ ఫోన్ ఎవరి చేతిలో అయినా పెట్టి ఒక అడ్డంగా పెట్టి నాకు వీడియో తీయండి అని అంటే వాళ్ళు చక్కగా తీస్తారు. భగవంతుని దగ్గరికి వచ్చేసాము, సీతారాముల వారికి చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. చేతులు మొక్కేటప్పుడు కూడా ఏం మొక్కాలి అని ఆ విగ్రహాలని సీతారాముల వారిని చూసినప్పుడు ఇంకా మనకి ఏమీ గుర్తుకు రాదంటారు కదా, అలా అన్నమాట. అయితే పంచామృతం ఇచ్చారండి, నిజంగా అమృతంలాగే ఉంది, అంత బాగుంది. సరే ఇంకా మనం తలంబ్రాల బియ్యం పోసాము, అలాగే పంచామృతం తాగాము, హాయిగా అనిపించింది. ఈ అంకుల్ చూస్తున్నారు కదా పెద్ద ఆయన, నాకు ఎప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒక ప్రసాదం తీసుకొచ్చి డోర్ బయట అయినా పెట్టి వెళ్తారు. ఈ అంకుల్ మంత్లీ వన్స్ 2 months వన్స్ అయినా వచ్చి ఎలా ఉన్నావు కృష్ణవేణి, నార్త్ ఇండియన్స్ అనమాట. వాళ్ళ పాప నేను ఫ్రెండ్స్. అయితే ఎలా ఉన్నావు అమ్మా, బాగున్నావా అని పలకరించేసి నాకు ఏదైనా స్వీట్స్ ఫ్రూట్స్ తెచ్చిచ్చి వెళ్తూ ఉంటారు, రమ్మని అంటారు. అప్పుడప్పుడు నేను వెళ్తా, కానీ ఈ మధ్య అసలు ఎక్కువ వెళ్ళట్లేదు, కనిపించి రావాలి. అలా ఆంటీ అంకుల్ చాలా బాగా పలకరిస్తారనమాట. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడు భోజనాల సెక్షన్కి వచ్చేసాం, అన్నప్రసాదానికి. టెంట్ చూస్తున్నారా మీరు, ఈ చివరి నుండి ఆ చివరికి. నేను పైన ఎందుకు తీస్తున్నానంటే ఎంత పెద్ద టెంట్ వేశారు కదా, అంతవరకు కూడా జనాలు నిల్చొని తినడము, అలాగే ఇలా టేబుల్స్ ఎక్కడికక్కడ 3-4 టేబుల్ వేసి సెక్షన్ వైజ్గా కూడా జనాలు డైవర్ట్ అయ్యేలాగా పెడతారు. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ నేను లైన్లో నిల్చోవాల్సిన అవసరం కూడా నాకు లేదు, మా ఫ్రెండ్స్ నిల్చుని నేను వీడియో కవర్ చేసుకుంటున్నానని చెప్పి వాళ్ళే నా ప్లేట్లో కూడా వాళ్ళే ప్రసాదం వేయించేశారు. నువ్వు తినవా, వీడియో తీసుకుంటూ ఉంటావా అని చెప్పి మా ఫ్రెండ్ ఇంకా తనే 2 చేతులతో పట్టుకుంది, ఇంకా ప్లేట్ పట్టుకుని వచ్చేసాం అన్నమాట. భోజనం కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. చక్కెర పొంగలి, పులిహోర, బజ్జీ, అప్పడం, పప్పు, సాంబార్, బూరెలు, మెయిన్గా పొటాటో అండ్ బఠానీ కర్రీ,
రైతా, బిర్యానీ, వైట్ రైస్, పెరుగు అన్నీ ఒక పెళ్ళిలో పెట్టే భోజనాలన్నీ కూడా అక్కడ కవర్ చేశారు అన్నప్రసాదంలో. చాలా తృప్తిగా తిన్నాము, అందరూ తృప్తిగా తిన్నారు. ఇంకొకసారి దండం పెట్టుకోవడానికి అనొచ్చు. ఇక్కడ చూసారా మా ఫ్రెండ్ ఏమేమి ఎంత గోల్డ్ వేసుకొచ్చింది అని చెప్తున్నాము. అయితే వడ్డానం గోల్డ్ పెట్టుకున్నామంటే కాదంటే మరి ఇది అంటే ఇది గోల్డే అనింది. ఇది గోల్డ్ అంట, ఇది గోల్డ్ కాదంట అని దాన్ని గోల్డ్ని వర్ణిస్తున్నా అనమాట. ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఫన్ అనమాట. పూజ జరుగుతున్నంతసేపు మనం మాట్లాడలేము, కామ్గా ఉండాలి. ఇది ముందు రోజు తలంబ్రాల బియ్యం కోసం వడ్లు ఒలుస్తున్నారండి. నేను ఇది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఇది చూస్తున్నారా. అందరూ కూడా తలంబ్రాలు పోయడానికి వడ్లని ఒలిచి ఆ బియ్యాన్ని తలంబ్రాలుగా స్వామివారికి వేయడం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్.